నమస్తే అందరికీ. జియో సిమ్ వాడే యూజర్లకైతే జియో కంపెనీ వారు భారీ షాక్ అయితే ఇచ్చారు. నెలసరి రీఛార్జ్ ధరలను భారీగా అయితే పెంచేశారు. దాదాపు 20-25% అయితే వారు రేట్లను అయితే పెంచారు. అలాగే 5G మొబైల్ వాడేవారైతే ఇంతకు ముందు 239 నెలసరి రీఛార్జ్ చేసుకునే వారైతే వారు అన్లిమిటెడ్గా ఇంటర్నెట్ అయితే వాడేవారు. డౌన్లోడింగ్ కావచ్చు, బ్రౌజింగ్ కావచ్చు. 239 చేసుకుంటే అన్లిమిటెడ్గా వాడేవారు. ఇక నుంచి 239కి అన్లిమిటెడ్ 5G వాడేదానికి కుదరదు. ఏ రీఛార్జ్ వాడాలో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్లిమిటెడ్ మనము నెట్ వాడాలంటే 5G యూజర్స్ నేను లాస్ట్లో అయితే ఆ రేట్ వివరాలు అయితే చెప్తాను. ఇప్పుడైతే మనం చూద్దాం వాటి ధరలు ఎలా ఉన్నాయో. ఇంతకుముందు 209 స్టార్టింగ్, అది బేసిక్ ప్లాన్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే జియో రీఛార్జ్ ప్లాన్స్ అయితే 209 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే డైలీ 1 GB నెట్ అయితే వస్తూ ఉన్నది. దాదాపు 28 రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దాన్ని ఇప్పుడు 249 రూపాయలుగా మార్చారు. అంటే దాదాపు 20% పైన దాన్ని అయితే పెంచారు. అలాగే పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ప్రతి ఒక్కరు చాలా మంది చేసుకునే రీఛార్జ్ ప్లాన్ అయితే 239. ఈ 239కి అన్లిమిటెడ్ 5G కూడా వస్తుంది. 28 రోజులు వ్యాలిడిటీ ఉన్నది. డైలీ 1 GB బదులు 5G యూజర్స్కి అయితే అన్లిమిటెడ్ వ్యాలిడిటీ అయితే వస్తున్నది. మామూలు 4G యూజర్స్కి అయితే డైలీ 1.5 GB నెట్ అయితే వస్తున్నది. దాన్ని ఇప్పుడు 239 ప్లాన్ అయితే 299 రూపాయలు అయితే చేశారు. ఓన్లీ 28 రోజులు వ్యాలిడిటీతో. దాని తర్వాత వచ్చి ఇంతకుముందు 299 2 GB ప్లాన్ అయితే ఉన్నది. 299 చేసుకుంటే మీకు డైలీ 2 GB నెట్ అయితే వస్తున్నది. దాన్ని ఇప్పుడు 349 రూపాయలు అయితే చేశారు. ఇంకొకటి 2.5 GB ఇంతకుముందు అయితే 2.5 GB నెట్ కావాలంటే 349 రూపాయలు రీఛార్జ్ అయితే చేసుకోవాలి 28 రోజులకు. దాన్ని ఇప్పుడు 399 రూపాయలు అయితే చేశారు, 399. ఇంకోటి అయితే ఉంది, డైలీ 3 GB వాడే యూజర్స్ కూడా ఉన్నారు. వారైతే ఇంతకుముందు నెలకు 28 రోజులకు 399 రూపాయలు మాత్రమే రీఛార్జ్ చేసుకునేవారు. ఇప్పుడైతే మీకు డైలీ 3 GB నెట్ రావాలంటే 449 రూపాయలు అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే 2 months ప్లాన్ అయితే చూద్దాం. 2 monthsకి అయితే ఇంతకుముందు డైలీ 1.5 GB రావాలంటే 479 రూపాయలు రీఛార్జ్ అయితే చేసుకునేవారు. ఇప్పుడైతే అది 579 రూపాయలు అయింది. దాదాపు 100 రూపాయలు అయితే పెంచారు. డైలీ 2 GB కావాలనుకునే వాళ్ళకైతే 2 నెలల రీఛార్జ్ అయితే ఇంతకుముందు 533 రూపాయలు అయితే ఉన్నది. దాన్ని ఇప్పుడు 629 రూపాయలుగా చేశారు వాళ్ళు. 3 months ప్లాన్, 3 నెలల ప్లాన్ చూద్దాం. 3 నెలలు అంటే కేవలం 84 రోజులు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అయితే ఉంటాయి. ఇంతకు ముందు అయితే ఇది కూడా నేను చెప్పే, ఇప్పుడు ఇది కూడా పాపులర్ రీఛార్జ్. ఇది 666. చాలా మంది ఈ రీఛార్జ్ ప్లాన్ కూడా ఎక్కువ యూజ్ చేసేవారు. 666 రీఛార్జ్ చేసుకుంటే డైలీ 1.5 GBతో పాటు 84 రోజులు వ్యాలిడిటీ అయితే వస్తున్నది. ఈ 666 రీఛార్జ్ని అయితే 799గా మార్చేశారు. దాదాపు మీకు 134 రూపాయలు అయితే ఈ 3 నెలల ప్లాన్ మీద రేట్ అయితే పెరిగింది. దాని తర్వాత ఇంకా ఎక్కువ వాడేది 719 రీఛార్జ్. డైలీ 2 GB అయితే వస్తుంది. దాదాపు 84 రోజులు వ్యాలిడిటీ. ఇంతకుముందు 719 ఉన్నది. ఇప్పుడైతే 859 రూపాయలు అయితే దాన్ని పెంచారు. ఇంకొకటి అలాగే ఇంకో 3 GB రీఛార్జ్ ఉన్నది. డైలీ 3 GB రావాలంటే 3 నెలల ప్లాన్ అయితే 999 రూపాయలు 999 రీఛార్జ్ అయితే చేసుకునేవారు. 84 రోజులు వ్యాలిడిటీకి ఇంతకుముందు 999 రూపాయలు అయితే రీఛార్జ్ చేసేవారు. ఇప్పుడైతే దాన్ని 1199 రూపాయలుగా పెంచారు, 1199. అలాగే ఇంతకుముందు సంవత్సరం రీఛార్జ్ అంటే 6 months అయితే రీఛార్జ్ ప్లాన్స్ లేవు. 1 month, 2 month, 3 months, 3 months తర్వాత డైరెక్ట్ 1 year రీఛార్జ్ ప్లానే ఉన్నాయి జియోలో అయితే. ఇంతకుముందు 1 yearకి అయితే 2999 రీఛార్జ్ అయితే చేసుకునేవారు. డైలీ 2.5 GB పర్ డే అయితే వస్తుంది. 365 days అయితే వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లో మీకు పూర్తిగా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ అయితే 3599 అయితే మార్చారు. ఈ పెరిగిన రీఛార్జ్ ధరలు అయితే రేపు నెల అంటే జూలై 3వ తారీఖు నుంచి అమలులోకి అయితే వస్తున్నాయి. ఆ రోజు నుంచి అయితే మీరు ఎక్కువ రీఛార్జ్ పెట్టి అయితే మీ జియో సిమ్కి అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంతకు ముందు ఈ నెలలో కానీ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ ఈ రీఛార్జ్ కూడా మీరు చేసుకోవచ్చు. 6 months కానీ 1 year కానీ 1 month కానీ ఏ రీఛార్జ్ అయినా మీరు చేసుకోవచ్చు. మీరు చేసుకున్నా కూడా మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదు.
ఇంతకు ముందు చేసుకున్న రీఛార్జ్ కంప్లీట్ అయిన తర్వాతే ఇప్పుడు చేసుకున్న రీఛార్జ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీరు మై జియో యాప్లో మీరు చూసుకోవచ్చు. మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలన్నా ఇప్పుడే అయితే చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ పాత రీఛార్జ్ ముగిసిన తర్వాతే కొత్త రీఛార్జ్ అయితే ఇప్పుడు చేసుకున్న రీఛార్జ్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. అలాగే ఇంతకు నేను ఫస్ట్లో చెప్పాను కదా, 5G అన్లిమిటెడ్ 5G యూజర్స్ అయితే, అంటే 5G మొబైల్ వాడే యూజర్స్ అయితే, జియో సిమ్ యూజర్స్ అయితే ఇంతకుముందు అయితే ₹239 చేసుకుంటే వాళ్ళు అన్లిమిటెడ్గా బ్రౌజింగ్ ఆర్ డౌన్లోడింగ్ వాడేవారు. ఇప్పుడైతే అలా కుదరదు. దాన్ని అయితే జియో వారు దాదాపు స్టార్టింగ్ అయితే 349 రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అంటే మినిమం 2 GB ఉండే ప్లాన్స్ దానిపైన రీఛార్జ్ చేసుకుంటేనే మీకు అన్లిమిటెడ్ 5G అయితే మీరు యూజ్ చేయొచ్చు. దాన్ని తక్కువ రీఛార్జ్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ అయితే రాదు. ఓన్లీ ఆ 1.5 GB మీరు 299 రీఛార్జ్ కానీ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ అయితే రాదు. గుర్తుంచుకోండి. మీరు అన్లిమిటెడ్ రీఛార్జ్ కావాలంటే కేవలం 349 చేసుకుంటేనే 28 రోజుల వ్యాలిడిటీకి 5G యూజర్స్కి మాత్రమే నేను ఇది చెప్తున్నది. 5G మొబైల్ వాడే వారికి మాత్రమే నేను చెప్తున్నది. 349 రీఛార్జ్ చేసుకుంటేనే మీరు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ బ్రౌజింగ్ అండ్ డౌన్లోడింగ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఎయిర్టెల్, వొడాఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఆల్రెడీ పెంచేశాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ గురించి అయితే ఎంత రేట్లు పెరిగాయో మనం ఆ వీడియోలో అయితే తెలుసుకున్నాం.